మహబూబాబాద్ లో జిల్లా తొర్రూరులో ఒక ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పాలకుర్తి ఎమ్మెల్యేని ప్రశ్నించిన యువకుడిని తొర్రూరు ఎస్ఐ జగదీష్ చితకబాదాడు. ఎమ్మెల్యే పిఏని కూర్చోబెట్టి అతని ముందే తనని కొట్టినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి స్వగ్రామం రాయపర్తి మండలం సన్నూరు. తన కుమారుడిని చితకబాదిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బాధితుడికి న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాధితుడి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒక ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పాలకుర్తి ఎమ్మెల్యేని ప్రశ్నించిన యువకుణ్ణి తొర్రూరు ఎస్ఐ జగదీష్ చితకబాదాడు. ఎమ్మెల్యే పిఏని కూర్చోబెట్టి అతని ముందే తనని కొట్టినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి స్వగ్రామం రాయపర్తి మండలం సన్నూరు. తన కుమారుడిని చితకబాదిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బాధితుడికి న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాధితుడి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, మనం చూస్తూ ఉంటాం సాధారణంగా నాయకుల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఘటనలు, కానీ ఒక పిఏని కూర్చోబెట్టి పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా చేయడం ఎస్ఐ ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి మంత్రులు గాని నాయకులు గాని స్పందించారు ఈ ఘటనకు సంబంధించి? ఆశ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందినటువంటి సురేష్ పైన తొర్రూరు ఎస్ఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని అక్కడ తొర్రూరు ప్రజానికం అంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి పనులకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తాను ప్రశ్నిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ యశస్విని రెడ్డి పిఏ స్వయంగా పోలీసులకు అధికారికంగా కాకుండా అనధికారికంగా ఫిర్యాదు చేసి ఎస్ఐ జగదీష్ తో తాను కూర్చొని మరి అతన్ని చితకబాదించడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు, అదేవిధంగా ఆ ప్రజలంతా కూడా పూర్తిగా తప్పుపడుతున్న వైనం మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే పిఏ అక్కడ స్వయంగా కూర్చొని ఎస్ఐ జగదీష్ తో సురేష్ ను చితకబాదించి తన నానా బూతులు తిడుతూ నానా హంగామా చేస్తూ ఎస్ఐ కేవలం పిఏ మెప్పు కోసం ఈ యొక్క సురేష్ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకు చితకబాదిన ఘటన వెలుగు చూస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ముగ్గురు కూడా ఎక్స్ వేదికగా ప్రశ్నించడమే కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ పాలనకు ఇది నిదర్శనం అంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నించారు. అదేవిధంగా థర్డ్ డిగ్రీ బాధితుడిగా ఉన్నటువంటి సురేష్ ను నేరుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించి తనకు ఆ కుటుంబానికి భరోసా కల్పించాడు ఆశ. దీంతో అయితే ఒక్కసారిగా ఇది ఒక రాజకీయ కోణంగా మారింది. ఏదైతే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే పాలకుర్తిగా ఉంది, మాజీ మంత్రి దయాకర్ రావు పైన 47,000 మెజారిటీతో గెలిచి కేవలము ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని కొట్టడానికైనా ఈ ఎమ్మెల్యే ఉంది అంటూ కూడా అక్కడి ప్రజలు, అక్కడి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు ఆశ సోషల్ మీడియాలో. అయితే మొత్తానికైతే బాధితుడు సురేష్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పైన కానీ, నిర్లక్ష్యం పైన కానీ, అధికారుల నిర్లక్ష్యం పైన కానీ నిత్యం ప్రశ్నిస్తూ ఉంటాడు. అతను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రశ్నించాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలానే అలసత్వం ప్రదర్శిస్తుంది. ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క ప్రజల బాధలు పట్టించుకోవడం లేదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ కూడా నిత్యం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ నేరుగా ఎమ్మెల్యే పిఏ అక్కడ కూర్చొని ఎస్ఐ జగదీష్ తో ఈ యొక్క సురేష్ ను ఏదైతే చిలక బాధించడం మాత్రము. కానీ ప్రశాంత్, మనం చూస్తూ ఉన్నాం గతంలో మాదిరిగా మా ప్రభుత్వం ఉండదు. ఎవరైనా సరే తప్పు చేస్తే, అన్యాయం చేస్తే గనక ఈ విధంగా వ్యవహరిస్తే కీలక చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుత మంత్రులు గాని నాయకులు గాని స్పందించారా ఈ ఘటనకు సంబంధించి? ఆశ ఇప్పటి వరకు అయితే ఇటు పోలీస్ అధికారులు కానీ, అటు ఎమ్మెల్యే కానీ ఈ విషయం పైననైతే, ఘటన పైన అయితే స్పందించలేదు. ప్రస్తుతం మనం అయితే ఐన్ఎస్ వేదికగా ఈ యొక్క బాధితుడి పక్షాన ఈ యొక్క న్యూస్ అయితే చేస్తున్నాం. కొంతమందిని ఇప్పటికే అటు ఎమ్మెల్యే వర్గం వారు న్యూస్ ను ఆపించే ప్రయత్నం కూడా చేసినప్పటికీ మనమైతే ఐ న్యూస్
ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన నిలబడి ఈ యొక్క వార్తను డిస్కస్ చేస్తున్నాము. అధికార దుర్వినియోగం చేయడమే కాకుండా ఒక అమాయకుడిని పోలీసుల చేత చితక బాధించడం అయితే ఇది ఖచ్చితంగా అన్యాయము. ఈ యొక్క జిల్లా మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించాలని కూడా అక్కడి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ప్రశ్నించడమే కాదు ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆశ అయితే ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ఘటన పైన విచారణ జరిపించి అటు ఎమ్మెల్యే పిఏ పైన కానీ ఇటు ఎస్ఐ జగదీష్ పైన కానీ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రం ఇంచబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినాం, ఇంత ఏం తీసుకొచ్చినాం? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? ఎవరైనా ఇల్లు వెళ్ళకొచ్చినావా? అందుకబట్టి ఎట్లా కొట్టిందా? తలకాయ పని చేస్తలేదారా? ఏం ఎమ్మెల్యేతో పెట్టుకుంటావరా నువ్వు? అది అంటే సరే సార్, నాకు తప్పైంది సార్, నేను ఇంకోసారి అట్లా ఏం సార్ అని కూడా చెప్పిన. తప్పేం లేదుగా, వాళ్ళంతా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎస్ఐ గారు నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రం ఇంచబెట్టి కొడతాడా? మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒక ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పాలకుర్తి ఎమ్మెల్యేని ప్రశ్నించిన యువకుణ్ణి తొర్రూరు ఎస్ఐ జగదీష్ చితకబాదారు. ఎమ్మెల్యే పిఏని కూర్చోబెట్టి అతని ముందే తనని కొట్టినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడి స్వగ్రామం రాయపర్తి మండలం సన్నూరు. తన కుమారుడిని చితకబాదిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. బాధితుడికి న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాధితుడి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మనం ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. నడవడానికి కూడా చేతకాని విధంగా 3rd డిగ్రీ ప్రయోగించడం వల్ల ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనకు కనిపిస్తుంది. బాధితుడు సురేష్ మాటలు కూడా మనం వినున్నాం. ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు. ఇంతకన్నా చిత్రం ఇంచబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు? ఇంత ఏం దౌర్జన్యం చేసినాం, ఇంత ఏం తీసుకొచ్చినాం? ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా? నేను దగ్గర 40-50 సంవత్సరాలు నాకు ఏజ్ వచ్చేసి, నేను మా నాయన ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మేము పార్టీల కోసం పనిచేసి జెండాలు మూసి ప్రజలను కూడగొట్టి ఓట్లు వేయించి అన్ని కష్టపడ్డ ఈ రోజు సుధా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి, ఝాన్సీ మేడం వచ్చిన కాడి నుంచి మేము సుధా సేవలు చేసి చాలా చేసిన. నా కొడుకుని నేను లేకుండా నా కొడుకుని ముందర పెట్టి పని చేపించిన. అటువంటి సిచ్యువేషన్ నా కొడుకు ఏదో వల్గర్గా పోస్టు చేసిండని నా కొడుకుని పిలిపించి మరీ ఏ వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరి కొడుకు ఏందని విషయం నన్ను పిలిపించి అడిగితే నేను నా కొడుకుకు మేడానికి ఏ సమాధానం చెప్తున్నావు, నా కొడుకుకు ఏ సమాధానం చెప్తున్నావు, విషయం ఆడికి క్లోజ్ అయిపోవు. కానీ ఏదో మా కొడుకు ఎవరికో చంపేసినట్టుగా నా కొడుకును పోలీస్ స్టేషన్లో పిలిపించి కొట్టడం అనేది పెద్ద బాధాకరం. నేను సుధా సారాన్ని